లైక్స్ పెరుగుతున్నాయి, వ్యూస్ పెరుగుతున్నాయి, కానీ బిజినెస్ మాత్రం ఎందుకు గ్రో అవ్వట్లేదు? ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. హరి ఒక స్మాల్ బిజినెస్ రన్ చేస్తున్నాడు. ఎవ్రీడే పోస్టులు చేస్తున్నాడు. లైక్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాడు, వ్యూస్ వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాడు, లైక్స్ వస్తున్నాయి. అంతా పర్ఫెక్ట్. నెంబర్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది, కానీ మంత్ ఎండ్లో సేల్స్ మాత్రం ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. హరి కన్ఫ్యూషన్, మనం పోస్ట్ చేసిన కంటెంట్ బాగలేదా? ఒకరోజు హరి తన బాధని తన ఫ్రెండ్కి షేర్ చేశాడు. ఫ్రెండ్ నవ్వి హరికి కామ్గా చెప్పాడు, సపోజ్ నువ్వు యాడ్స్ రన్ చేసావు అనుకో, నీకు క్లిక్స్ వస్తుంది, నీకు నెంబర్స్ తెలుస్తుంది, అంటే కాల్స్ వచ్చాయా రాలేదా, ఈ క్యాంపెయిన్ వర్క్ అయ్యింది, ఈ క్యాంపెయిన్ వర్క్ కాలేదు అన్నట్టుగా నీకు నెంబర్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. కానీ బ్రాండ్ బిల్డింగ్ అలా కాదు. మనం పోస్ట్ చేసిన వెంటనే అది వర్క్ అయిందా వర్క్ అవ్వలేదో మనం చెప్పలేము. అది టైం పడుతుంది. మనుషుల మైండ్లో మనం సెటిల్ అవ్వాలి ఫస్ట్. బ్రాండ్ బిల్డింగ్ అంటే ఒక రీల్తో మ్యాజిక్ జరిగేది కాదు. నైకీ లాంటి బ్రాండ్స్ కూడా కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాయి బ్రాండ్ బిల్డింగ్ కోసం. ఎవరికైనా సరే ఫస్ట్లో అది వర్క్ అవ్వట్లేదని అనిపిస్తుంది. ఎప్పుడైతే నీ కంటెంట్ ద్వారా నీ మెసేజెస్ని క్లియర్ చెప్తావో, కన్సిస్టెంట్గా ఉంటావో, ఎప్పుడైతే ఓపిక్గా ఉంటావో, అప్పుడు ఆటోమేటిక్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నట్టు చెప్పాడు. ఆ రోజే హరికి అర్థమైంది, లైక్స్ కోసం మనం కంటెంట్ చేయకూడదు, రిజల్ట్స్ కోసం మనం టెన్షన్ పడకూడదు అని. మన మెసేజ్ క్లియర్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, అండ్ మనం ఓపిక్తో ఉండాలి అని డిసైడ్ అయ్యాడు. లెసన్ సింపుల్. లైక్స్ పెరిగినంత మాత్రాన మనకి బిజినెస్ గ్రో అవ్వదు. బ్రాండ్ బిల్డింగ్లో టైం పడుతుంది. ఒక్క రీల్తో ఎప్పుడు మ్యాజిక్లు జరగవు. మీ ఫోకస్ ఎప్పుడు కూడా మీ మెసేజ్ క్లారిటీగా ఉందా, ఆర్ కన్సిస్టెంట్గా చేస్తున్నామా, మనం ఓపికతో ఉన్నామా అన్నట్టు మాత్రమే ఉండాలి. మీరు లైక్స్ని చేస్తున్నారా, లేదంటే పీపుల్ మైండ్లో ప్లేస్ని బిల్డ్ చేస్తున్నారా?